మీరు చెప్పొద్దండి, జస్ట్ జస్ట్ ఒకసారి అవి కూడా వద్దమ్మా. దో వచ్చినప్పుడు నువ్వు ఏం మాట్లాడద్దు వాళ్ళ ముందర. వాళ్ళు ఏం అడిగినా గానీ 5 ప్రశ్నలకి ఊరికే మెడ ఇట్లా అనుకుంటాను అంతే. నేను పోతా చెక్కలేకి అంతేగా. ఏమా మా పిల్లోనికి పనేమో నువ్వేనా, పని మనిషి నువ్వేనా అంటే లే నీకు ఎట్లా కనపడతాను చెప్పేది సరే సరే అది వద్దులే, పని వద్దు తిరుగుతాను లేదు వద్దులే అది వద్దు. యాక్చువల్గా వాళ్ళు వీడికి వచ్చినప్పుడు అమ్మా ఇల్లు ఎవరిదంటే నాదని చెప్పండి, అది కూడా నేను చెప్పాను. ఇంటి ఓనరు అంటే ఇల్లు కాదు, ఇల్లు కట్టించిందని నేను చెప్పలేదు. మీరు ఇంట్లో బాడు కట్టాలని చాలప్ప సిగ్గులేదు కానీ పోతావా అక్కలేసి ప్రతిదీ అంట బాడికి కడతానని చెప్పాలంట. టీవీ నాదని దీంట్లో సామాన్లన్నీ అయిపోవని చెప్తాలే. నీకేమన్నా నిజం అదే ఎంత ఇదిగా కనపడతాంలే. నీళ్ళు తెచ్చివా. నిన్ననే చటాకి పెళ్లి చూపులు ఉంటే పోయేస్తాను. ఊరు ఈడే ఈడంటే గరుకుచింతలపల్లి. గరుకుచింతలపల్లి ఏం పంచ కట్టుకున్నావు? అదే పెళ్లి సంబంధాలు ఉంటాయని. పెళ్లి సంబంధాలు ఉండేది చెటాక్ కదా. నువ్వేను పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకు అంతేగా. చెటా యాడు నొంగరాలే అట్లా ఇసురుతావు. I don't want peace. ఎంతలా నీకేమన్నా? I want problems always. అక్కడ వెంకటరమణ స్వామి ఫేమస్. నాకెందుకు వేస్తావులే తెలుసా నీకు? బావే ఊరికి తిక్కవ. కూర్చో చెటా. ఏం చెట ఎట్లున్నారమ్మా? ఏం చెట చాలా హ్యాపీగా కనపడతాను. ఏదో అనుకోని సంఘటనలన్నీ జరుగుతున్నాయి బాబీ. నాకు తిక్కలు ఏగిద్దు బాబీ. ఇస్తాను. ఏం చెట చాలా హ్యాపీగా ఉన్నాడు. జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవుతున్నాయి అంటే అంటే ఏదో ఒక తీపి జ్ఞాపకాలకు వెళ్ళిపోతుందా, లేకపోతే అనుకున్నది జరుగుతుందా? అమ్మ అనుకుంటే అయిపోతుంది. ఆ తీపి జ్ఞాపకాలకి నేనేం సంబంధంలే సుగిలోడా. చెప్పు మొహమాట ఏంది నువ్వు నాంచుకోకుండా ఏందో చెప్పప్ప. అర్థం కాని భాషలో వదులుతానవు ఏందో మలయాళము తమిళ్ అన్నట్లు. అట్లానే కదమ్మా, ఎవరికైనా జీవితంలో ఒకసారి జరిగేది ఏదమ్మా? ఒకసారి జరిగేది పుట్టుక. అంతేగా. అది పుట్టుక తర్వాత ఒక టైంలో ఖచ్చితంగా జరగాలి అనుకున్నది ఏదమ్మా? ఇంకా అదే కదా, ఆ మహత్కార్యమే కదా. ఉద్యోగమా? ఉద్యోగం కదమ్మా, ఉద్యోగం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. మెయిన్ బతకడానికి ఉద్యోగమే కదా. బ్రతకడానికి కదమ్మా, ఒక మంచి ఒక ఇది ఉంది కదా ఆ కార్యం. I don't want peace. తాళా? ఓహో పెళ్ళా? పెళ్ళిమా. నువ్వు తాలిబొట్టు తీసేళ్ళంట. తీసిస్తాలే నీ పెళ్ళి కుదిరితే ఎవరొద్దన్నారు. తాలిబొట్టు తీసి అసలు ఏమైందంటే పాపం ఇన్ని రోజులు కుదరలే సంబంధాలు. మళ్ళీ ఇప్పుడు కుదిరిందా? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఆల్మోస్ట్ అనుకో. అందుకేనా ఫేస్ వెలిగిపోతుంది. 100 ట్యూబ్ లైట్లు వెలుగు వచ్చేసింది. ఏదమ్మా ఏదో అనుకున్న సంఘటనలో అలా జరుగుతున్నాయి. మీ ఇదేమా అంతా? అవునమ్మా. నా ఇదే మీరు పెళ్లి చూపులు పోయిండేది తెలియదు, మీకు ఆడ ఫిక్స్ అయిండేది తెలియదు, తెలియదు. నాకు డౌట్ గా నిన్నమ్మా జరుగుతుందా లేదా, సక్సెస్ అవుతుందా లేదా అనేసి. ఆడికి వెళ్ళిన తర్వాత నాకు డౌట్ గా ఉంది. ఆ తర్వాత మీ ప్రస్థానం వచ్చిన తర్వాతనే కన్ఫర్మ్ అయిందమ్మా, పెళ్ళే కన్ఫర్మ్ అయింది. నాదేం వచ్చిందిరా? నీ మొగం చూసుకొని సెల్లో వాల్ పేపర్ పెట్టుకున్నాడట నీ మొగము. బాబీ ఇట్లా తిక్క కూతురు గుయ్యొద్దు, మెట్టుతో కొడతాను నా కొడక. నీకు అవలాయాలే అవలాయినా కొడక. అన్నిట్లో నవలాయి తీసుకుంటాంటావు.
సీరియస్ మ్యాటర్ అవులాయే గాలి ఇడిసద్దప్ప అట్లా ఎంత గలీజ్గా ఉంటుంది అట్లా ఇడిస్తే నాది సుగంధం వస్తుంది. సుగంధం వస్తుంది అట్లా నువ్వు దేవుడు. ఏదో మీ దయ వల్ల అలా జరిగిపోతే బాగుంటుందమ్మా. నా దయ ఏందప్ప, మంచి మంచి కాదు, నీకు మంచి మూడు పాపని అందరినీ మంచి పాపని చూసి బాగా ఉండే అమ్మాయిని చూసి చేసుకో. మంచి పాపలనంట. మంచి పాపలను లే చెప్పుతో కొడతా, నువ్వు చేసుకోలే పాపలు. మంచి పాపల్ని చూసి ఒకరిని చేసుకో. మంచి పాపలు అంటావాలే, నువ్వే అన్నట్లు అనిపించాను. నీకెన్ని పెళ్లిళ్ళు కావాలన్నావులే నువ్వు. నాకెందుకు మళ్ళీ నువ్వు ఎట్లా అంటావు అన్నమాట, మంచి పాపని చూసి అంటావు కానీ మంచి పాపలను అంటావు. తెలియలేదు బా నీకు తెలీదు. రామాయణానికి పెద్ద బ్రాండ్ నువ్వు. తెలియలేదు. అయితే ఇంకా ఏం ప్రాబ్లం లేదు చెట్ట. నువ్వు ఏం చెప్పొద్దంటున్నా కానీ నువ్వు ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? ఏం అవసరం లేదు. మా అమ్మ అట్లంతా పట్టించుకోదు. నువ్వు ఏం కావాలంటే అది చెప్పుకో, మా మాట పడద్దు. కొంచెం భయంగా ఉందన్న. ఏంది చెప్పొద్దంటాను అంటే అమ్మ కొంచెం కనికరిస్తే జరుగుతుందన్న. ఖచ్చితంగా కనికరిస్తుంది. ఏందిరా వానమ్మ ముసుగులో గుద్దులాట అన్నట్లుంది. ఏంది లేదమ్మా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నువ్వు నిన్నే పెద్ద మనిషిగా తీసుకుందాం పెళ్ళికి. ఓకే, మేము వచ్చినాం. ఏమ్మా మీ పాపని ఇస్తావా మా పిల్లోనికి? ఎవరిని? మీ పాపని. పెళ్ళికి వచ్చినాం అనుకో, నీకు పెళ్ళికి ఎదిగిన కూతురు ఉందనుకో, నువ్వు యంగ్ అనుకో, నువ్వు ఇంకా 40 ఏళ్ళు అనుకో నీకు, లేదంటే ఇంకా 50 ఏళ్ళే అనుకో. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. 50 కాకుంటే 70 కానీ లేదు చెప్పు. 70 ఏళ్ళ అమ్మకి పెళ్ళికి ఎదిగిన కూతురు ఏంటుకుంటుంది? మళ్ళీ అవన్నీ ఎందుకు చెప్తానో సోదా, ఏదో చెప్పేది ఏందో డైరెక్ట్ చెప్పు. సర్లే, పెళ్లి సంబంధానికి వచ్చినామమ్మా. పెళ్లి పెద్ద నేను, నువ్వు పెళ్లి పెద్దవి. ఓకే, పిల్లోడు కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఇప్పుడు పిల్లనిచ్చే అమ్మ పెళ్లి పెద్ద ఎట్లయితుంది? సరే, నువ్వు పెళ్లి పెద్దవు కాదు, పిత్రేవ్ అనుకో. ఏంట్రా నువ్వు మాట్లాడేది? లేస్ పోలే. సర్లే, మళ్ళీ పెద్దవు అంటే కాదంటే ఇక పిత్రే అనుకో అంటన్నా. బాగానే వస్తాలే నీకు భాషలు. సరేలైతే ఓకే. ఏమ్మా మా పిల్లోడు నిండు కుండలా ఉంటాడు, మంచి మనస్సు. నిండు బాగానే కాదు. ఓకే, ఎట్లా మీ పాపని ఇస్తారా? బాగా చూసుకుంటాడు, ఇస్తారా? ఏం చేస్తున్నాడు? ఏం చేసేది ఏముందమ్మా, మా వాడు చాలా జాబ్ ఉందా? జాబ్ ఉందా? ఎంత ఆస్తుంది? ఎన్ని ఇల్లులు ఉన్నాయి? వాళ్ళ నాన్న ఒక సొంత ఇల్లు అయితే పెట్టినాడు, టెన్షన్ లేదు. ఇల్లు ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరు మగ పిల్లోళ్ళు, ఒక పాప, పెద్ద పిల్లోడు బిడ్డ. పెళ్ళి అయిందా చెల్లెలకి? ఎవరికి ఇంకా కాలేదు. ఓకే, పిల్లోడికి మంచి సంపాదన ఉంది. ఎట్లా సంపాదిస్తాడు? ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ పెట్టినాడా? పెట్టలేదు, ముందు నుండే ఉంది. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంతో కామెడీ వీడియోలు అవి ఇవి తీసుకుంటా. ఓకే, గౌరవప్రదంగా దొరికింది తిని, దొరకంది కూడా తిని కాదు ఆనందం తెచ్చుకొని హ్యాపీగా ఉంటాను. మీ పాపని ఇస్తారా? యువర్ థింకింగ్ రైట్. ఆలోచన చేయాల. చెయ్యి, ఫ్రీనే కదా, లెక్కలు ఏమైనా కట్టాలా? ఏంది ఫ్రీ? ఆలోచన. ఏంది ఫ్రీ? ఆలోచనకి చెయ్యి. ఏమి ఛానల్ పేరేమి? ఛానల్ పేరు వచ్చేసి రాధికా వ్లాగ్స్. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. రాధికా వ్లాగ్స్. రాధికా వ్లాగ్స్. ఏంది నాకు అర్థం కదా అమ్మా. ఇప్పుడు సంపాదన లేనిది నువ్వు ఇస్తావా నీ కూతుర్ని? ఇయ్యను. మళ్ళా? అవును, రాధికా వ్లాగ్స్ ఎవరిది? రాధికా వ్లాగ్స్ పిల్లోడు స్టార్ట్ చేసినాడు. యాపొద్దు చాలా రోజుల ముందర. నాది కదా. నీది కాదు, నాది కాదు, అట్లా కాదు. పెళ్లి సంబంధాల్లో జరిగిండేది నీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. సో పెళ్లి సంబంధంలో ఇప్పుడు రాధికా వ్లాగ్స్ అయిపోదని చెప్పినారన్నమాట మీరు. బాబా బాబా ఏం మేధావులు మీరు నాయన. చెప్పిన మా అమ్మ ఏం పెద్దగా పట్టించుకోదని.
నిజమన్నా నువ్వు గ్రేట్ అన్న నిజంగా. మళ్ళా మా అమ్మ Thank you, ma. చూసే కట్ట తిక్కబోకలాగా ఉంటుంది కానీ చెప్పుతో కొడతాలే తిక్కబోతున్నావంటే పొగుడుతానని నేను. నా రాధికా వ్లాగ్స్ తీసుకొని నీది కాదు మనది అనుకో. మనదే మన రాధిక మనదే అయినా అక్కడ వాళ్ళదని చెప్పుకుంటే రేపు పొద్దున పెళ్ళిని చేసుకొని వచ్చినాయి అదే రాధికా వ్లాగ్స్ మాది అంటది. అప్పుడు ఆ ఛానల్ అప్పుడు చూసుకుంటే అయిపోయా. అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటే కష్టం కదా. చెప్పినావు పెళ్లికి 1000 అబద్ధాలు ఆడైనా గానీ ఒక పెళ్లి చేయలేరా బాబీ అని. ఇద్దరు రాలే అనుకుంటే తోసుకుంటున్నావు. నాకు అట్లా వస్తాయిలే గాని బాబీ శనికూతలు అంటే పెళ్లి సంబంధంలో కూర్చున్నప్పుడు అట్లా తూగకూడదు. పోయొద్దు కాదు అది ఏది నిద్ర. రాధికా వ్లాగ్స్ అని చెప్పుకుంటే 100 అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయొచ్చు. కానీ ఊరికే లేని ఆస్తులు ఉన్నాయి, లేని బంగారు ఉంది, లేని భూమి ఉంది, లేని ఛానల్ ఉందని చెప్పుకుంటే ఎప్పటికైనా ముప్పే కదా. అప్పుడు కథ అప్పుడు చూసుకుందాంలే, ఏముంది కానీ ఛానల్దే కదా. నువ్వే కదా పెద్ద ఈడ నిలబడిండేది. నేను కొడతారు మీరుతో ఛానల్ ఏందో మేనేజ్ చేసుకోవచ్చులే. పెళ్లి పెద్ద మీరమ్మా. పెళ్లి పెద్దవే నువ్వు, ప్రథమ పీఠం నీకే. ఏంది మన ఛానల్కి ఎసురు పెట్టినాడు. ఊరికెళ్ళి ఏం నీకు బాధ అవుతుంది అట్లా? బాధ ఏది కాదురా, రేపు పొద్దున అది నాదే ఛానల్ అని వస్తే మనమేం చేద్దాం అప్పుడు? అప్పుడు కథ అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు చెప్పుకో, చెప్తే ఏమైతుంది? ఏం జాలీగా చెప్తావురా నువ్వు? ఇది స్టార్. అది ఎందుకురా ఇప్పుడు దాంతో నీకు స్టార్ చూపిస్తాను. నీ స్టార్ తిరగాలని. నా స్టార్ వాయిప పెళ్లి చేసి నా స్టార్ ఏం తిరిగి? వెరీ ఈజీ. ఫస్ట్ ఇట్లా పెట్టుకో, దీన్ని ఇట్లా తీసుకొని ఇట్లా చుట్టి ఇడేసుకొని ఈ కిందది పీకి ఇట్లా చూపించినావు. ఎందు బాగా మెంటలోడు నువ్వు. స్టార్ వస్తుంది. యాలగా బ్రెయిన్ తింటాను. సర్లే, నీకు అభ్యంతరం ఏం లేదు కదా. చెప్పుకొని పాపం ఇంకా పెళ్ళి మళ్ళా అమేజింగ్. అంతేనా చెటా? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా? రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్న కొన్ని చెప్పానాడా. అంచలంచలు చెప్పిన తర్వాతనే వాళ్ళు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయినారు. ఓకే, ఏం లేదు మా. ఇప్పుడు మీకేం అభ్యంతరం లేదు కదా. ఇప్పుడు ఎందుకు అమ్మకేం అభ్యంతరము? వాళ్ళు ఛానల్ అయితే ఓకే చేసినాను కానీ ఛానల్ నాదని చెప్పినాను మా. ఓకే, ఛానల్లో ఏమొస్తుంది, మీరు ఎట్లా చేసుకుంటున్నారు, వాళ్ళ ముగ్గురికి ఎట్లా అది ఇది అనేసి అంటున్నారా. వాళ్ళ ముగ్గురు అంతా ఎవరు, వాళ్ళు రిమైనింగ్ అంటే నేను ఇంకేదో చెప్పాల్సి వచ్చిందమ్మా. ఏం చెప్పినావు? అంటే అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. అంటే నేనే మీకు జీతాలు ఇస్తున్నట్టు చెప్పానమ్మా. జీతం ఎవరైనా ఇచ్చేది మంచిదే కదా. లే, మన ఛానల్ పెట్టుకొని మన ఛానల్ చెప్పుకొని పెళ్లి చేసుకుంటూ మనకి జీతాలు ఇస్తాన్నారు, మనం వాళ్ళ కింద పని చేస్తానమన్నాడు. ఫ్రీగా పని చేస్తానని చెప్పుకుంటే ఏం బాగుంటుంది బుడుక్స్? ఏదో జీతం అన్నా. ఓ అమ్మ, ఇంకా ఏమేం చెప్పినావు? ఓకేనా నీకు? ఓకే కదమ్మా. కాదమ్మా, సాలరీ ఏమైతుంది? జీతం ఇస్తే తప్ప? సరే సరే, పెళ్లి కోసం ఓకే అంటే నీకు జీతం ఇచ్చే అర్హత కూడా లేదనుకుంటున్నావా నువ్వు? ఎక్కువ మాట్లాడుతున్నారు ఇద్దరు, బయటకు వెళ్ళి పండ్లే ఫస్ట్. సరే, ఇప్పుడు శాలరీ వరకు ఓకే, దీనికి పెళ్లి వరకు ఇంకా ఓకే. ఇంకా మీకు ఇప్పుడు ఓకే కదా? మీకు శాలరీ విషయం వాళ్ళు ఇప్పుడు అడిగినారంటే మీరు చెప్పండి, ఇట్లా ఇస్తాడు, శాలరీ ఇస్తాడు, ఆదుకున్నాడు మమ్మల్ని నన్ను అనేసి నేను చెప్పండి. టూ మచ్ రే, టూ మచ్. దానికి ఏంటుంది? మంచికి సాయం చేయకపోతే చెట్లకి పుట్లకి చేస్తామా సాయాలు? థ్యాంక్ యూ అన్న. నువ్వు చాలా డిస్టర్బెన్స్ ఉంది. నాకు ఏం డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు నేను మాట్లాడు. అంతేగా? ఎలాగోలా పెద్ద మనిషి చేసుకోవాలమ్మా. పెద్ద మనిషి చేసుకోవాలమ్మా మీరు. ఇంకేమి మనిషికి సాయం చేయకూడదా ఏంది? సాయం చేయొచ్చు, చేయొచ్చులే. ఓకే, ఎంతవరకు చేయొచ్చు అంతవరకు చేస్తాం. కానీ పాపం మళ్ళా కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. అన్ని చెప్పినాక కూడా మళ్ళా ఏంది? శాలరీ ఏమాత్రం ఇస్తున్నారు వాళ్ళకి, అది ఇదవుతుందా అది అనేసి అడిగినారు మా. అది కూడా ఓకేలే చెట్టు, అదే పెద్ద మ్యాటర్ కాదు. ఇంకోటి ఏంటంటే ఒక్క యూట్యూబ్ ఛానల్ ఒకటేనా, ఇంకా ఏమీ లేదా సంపాదన? ఏమైనా వేరే ఏమైనా బిజినెస్లు ఉన్నాయా లేదా అని అడిగితే బిజినెస్ అయితే ఒకటి ఉంది అని చెప్పినాడమ్మా. ఏముంది నీకు? చీరల వ్యాపారం ఉంది అని చెప్పినాడు.
ఉందే చీరల చీరల వ్యాపారం. వ్యాపారం నీకుందా? చీర వ్యాపారం అదే, అమ్మా. మీరు చేస్తున్నారు కదా, అది నేనే పెట్టించినానని చెప్పాను. ఆ? ఏం? ఏంలే చీరల వ్యాపారం ఈ అప్ప పెట్టించినాడా? చెప్పుకునే ఆ? వాడికి ఏంది ఏముంది? చెప్తానులే తిక్కబోకి. తిక్కబోకి నువ్వులే తిక్కబోకూడా చంద్రుడు ఉన్నట్టు నోరు మూసుకోలే తిక్కబోకి నా కొడక నాదే ఎట్లా చంద్రుడు. పోగొడతావులే? చంద్రుడు నాదే. చందమామ నాదే, చంద్రుడు నాదే, ఆకాశం నాదే, వర్షం నాదే అన్నట్టుంది. ఏమైంది ఇప్పుడు? ఏందైతే అదే అవి వేరులే, అవి ఎట్లా రావు, ఇవి ఉండేటివే. ఏంలే పోవు యాటికి? నీకేమన్నా? చెప్పుకుంటే ఇప్పుడు పోతాయా? ఇప్పుడు నువ్వు ఉన్నావు బుడుక్స్, నీకు ఒకటి చెప్తా, లాజిక్ చెప్తాను వినుకో. రే విను విను. ఈ ఇంట్లో నువ్వు ఉన్నావు, ఓకే, ఈ ఇండ్లు నాదే అని చెప్పుకున్నంత మాత్రాన ఈ ఇండ్లు నీదే అయిపోతుందే? తంతారు వచ్చి పట్టుకొని తన్నేది లేనిది మళ్ళీ సెకండరీ. మామూలుగా ఈ ఇండ్లు నీదే అయిపోతుందే? అయ్యా ఇప్పుడు పాలు తాతన్నావు, ఆవు గేదెది, ఆ గేదె నాదే అంటే చెప్పుకుంటే ఏంది ఆ బావి గేదె తిక్క తిక్క కూతలన్నీ కూర్చోలే, నువ్వు ఏడన్నా చూపించుకోరా డాక్టర్ దగ్గర. ఫస్ట్ పోరా విని ఫస్ట్ యాదన్నా అదేమంటారు మెంటల్ ఉన్నాడో ఏమో అట్లా కాదు చూపించుకోమను. ఇప్పుడు. ఇప్పుడు చెప్పుకున్నంత మాత్రాన మనం అయిపోతాయా? నువ్వెందుకురా నా ఇప్పుడు పక్కన రోడ్డు మీద కూర్చొని బ్రెయిన్ నడుచుకుంటా తింటాను? రోడ్డు మీద నడుచుకుంటా పోతాను, రోడ్డు నాదే చెప్పుకో, ఏమైతుంది? ఎవరైనా వచ్చి ఒరే నన్ను ఒక నిమిషం మాట్లాడిరా చెప్పు. ఎందుకురా? ఓకే కాదు ఆ చీరల బిజినెస్ అయిపోదేని చెప్పుకుంటే అవును. ఇంకా ఏమన్నా ఉంటే ఎట్లా మా పిల్లని? ఇంకా ఇంకా ఎవరివన్నా ఆస్తులు గీస్తులు ఉంటే అన్ని నీవేం చెప్పు. మా అది కూడా అంత- చెప్పానమ్మా. అంత పద్ధతి గల కుటుంబం కాదనుకోద్దు, మళ్ళీ అట్లంతా చెప్పుకో. ఉద్దర మాటలు నిద్ర చేటంట. మళ్ళీ ఇప్పుడు ఎవరో ఏమంటారు? చెప్పినట్లే, నాకు గుర్తు, నాకు ఎవరు చెప్పిండేది ఉద్దర అదే. మాటలు నిద్ర చేటు. ఆ, నేను చెప్పినాలే నువ్వేరా? మళ్ళా నీకు తెలియదువే శాస్త్రాంగివి. ముందు మళ్ళా నేను కరెక్ట్ గా చెప్పిన ఇట్లా ఉద్దరవన్నీ నావి అని చెప్పుకొని పెళ్లి చేసుకునేది గొప్పేం కాదు, అది నిద్ర చేతే దాన్ని అనేది. దీన్ని ఎవరు ఇప్పుడు పెళ్లి కోసం 1,00,000 చెప్పుకుంటాం మనం. అవురా ఛానల్ అయిపోయింది అని చెప్పినాడు, ఓకే. ఆ. మనకే జీతాలు ఇచ్చి పెట్టుకున్నానని ఇప్పుడు చెప్పినాడు, నమ్మసక్యం ఓకే. ఉండాలి కదా బుడుక్స్. అయ్యో కర్మ. ఇప్పుడు నేను నమ్మసక్యం కాదని ఉండాలి కదా. చెప్పబోతే వీళ్ళ రాధమ్మ బాడికి నేనే కడతాను, పద్దక్క వాళ్ళ బాడికి నేనే కడతాను, వాళ్ళకు ఫుడ్కి కిరాణా సరుకులు నేనే తెచ్చేస్తాను. ఇక్కడ కూడా రాధమ్మకి వాళ్ళకు కూడా నేనే కిరాణా నేను అన్న వాళ్ళది ఏం చెప్పలేదు మా. అవి కూడా చెప్పుకోవచ్చు కదరా. అది కూడా చెప్పానమ్మా నేను. అది కూడా అయిపోయినాయి యాక్చువల్ గా. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మా ఇల్లు ఎవరిదంటే నాదని చెప్పమ్మా. అది కూడా నేను ఇంటి చెప్పాను. ఓనరు అంటే ఇల్లు కాదు, ఇల్లు కట్టించిందని నేను చెప్పలేదు. మీరు ఇంట్లో బాడు వాడికి కట్టాలని. సాండేది చెట అని చెప్పి చాలప్ప సిగ్గులేదు కానీ పోతావా అక్కడ లేసి పా. సీరియస్ అవుతాను. ప్రతిదీ అంట బాడికి కడతానని చెప్పాలంట, టీవీ నాదని చెప్పి దీంట్లో సామాన్లన్నీ అయిపోవని చెప్తాలే. నీకేమన్నా నిజం అదే నేను మనం ఎంత చెప్పేది. ఇదిగా కనపడతాంలే. ఇదంతా ప్రాబ్లం కాదు, మళ్ళా కొడుక పో, నువ్వు చెప్పుకో పని ఇంట్లో. ఇదంతా ప్రాబ్లం కాదు, మెయిన్ ప్రాబ్లం ఒకటి ఉంది ఇప్పుడు. మళ్ళీ ఏందైనా ఇంకా ఏమి లేదు ఏమీ లేదు. నెత్తినేస్తారప్ప ఇద్దరు కింద కూర్చుంటే కాదు యాక్చువల్ గా కాలు బట్టి మీరే కింద అర్థం పడేస్తారా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మకి, నువ్వు చెప్తే అమ్మ మీరే హీట్ అయినా ఏదో ఒక రకంగా అర్థం చూడు చేసుకో. బుడుక్స్ దా నీకు స్టార్ చూపి. లే ఇన్ని స్టార్ మగం లేకి పెట్టలాడా సరే గుద్దుతే సరే సస్తా సరే కొడుక. సీరియస్ చట సీరియస్ గా మాట్లాడదాము మా. ఇవంతా ఒక ఎత్తుమా, ఇంకొకటి ఆల్మోస్ట్ అయిపోయింది, ఒకటి చిన్న కిటుకు, చిన్న ఇంకేందిరా? సమస్య. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు వాళ్ళు- నువ్వే ఉన్నావు కాదు వాళ్ళు పెళ్లి చేసుకొని వచ్చి నేను ఇంట్లో ఏ వెళ్ళిపోయాను. వద్దు అంత పెద్ద పెద్ద మాట్లాడద్దు. యాక్చువల్గా ఏమైందంటే ఎందుకు దూరం పోతాను? చెప్తాను, గుద్దుతుందనే కాదు కాదు ఓకే. ఏంటంటే ఇప్పుడు నీ కూతురు ఉంది. లే నా కూతురు అనద్దులే. మీరు యాడ సంబంధం చూసినారో వాళ్ళు చెప్పండి పేరు. ఇప్పుడు నీ పేరు పేదరాశి పెద్దమ్మ అనుకోమ్మా, పెద్దమ్మ కూతురు, ఓకే. ఇప్పుడు కూతుర్ని ఇచ్చేటప్పుడు తల్లి ఏం ఆలోచిస్తుంది? ఫస్ట్ ఏం ఆలోచిస్తుంది? ఒక జాబ్ ఉండల్లా, సంపాదన ఉండల్లా, జాబు సొంత సంపాదన ఇల్లు అయిపోయింది, ఉండల్లా, అన్ని ఉండల్లా. సొంత మీన్లు అయిపోయింది, అవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ పుట్టినింటి నుండి మెట్టినింటికి, మెట్టినింటి నుండి పుట్టినింటికే కాదు, పుట్టినింటి నుండి మెట్టినింటికి పోయేటప్పుడు ఒక ఫ్యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏమది? వాళ్ళు ఏమడిగినారంటే, కాదప్పా అంతా ఓకే, మా పాప వాటికి వస్తే నువ్వు చూస్తే ఇంతగా ఉన్నావు, నీకు రోజుకి ఫుడ్ చేసేకే మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఫుడ్ చేసి పెట్టుకుంటూ ఉండాలంటే ఇబ్బంది అవుతుంది కదా,
ఎన్నం చేస్తుంది అది ఇది అని చెప్పి వాళ్ళు నువ్వే చెప్పు. కరెక్టే కదా క్వశ్చన్. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఎవరు చేసి పెడతారంట. నువ్వు చేసి పెడతావా? చేసి పెట్టలేవు. నీ కూతురు చేసి పెడుతుందా? చేసి పెట్టలేదు. నా కూతురు చేస్తుందా? చేయలేదు కదా. సో వాళ్ళు కూడా అట్లా అడిగినారు. వాళ్ళు అట్లా అడిగినందుకు యాక్చువల్గా చెట్ట దాన్ని కూడా హ్యాండిల్ చేసినాడు బాగా. ఏమని ఏమనిలే ఏమని ఏం లేదమ్మా. చెప్పేదాన్ని బట్టి ఉంటుందిలే. ఇప్పుడు మీ ఇద్దరికి ఏం లేదు. ఏమని చెప్పినాడంటే ఏమని చెప్పినాడు? ఒక కుక్కుని పెట్టుకున్నానని చెప్పినాడు. చూడు ఏం ఎంత అభిమానం. కుక్కుని ఆడుందిలో గాయమ్మ వంటలు బాగా చేస్తుందంట. చెప్పు ఎవరు వాళ్ళు? ఏమో భయ్ చెప్పు చెట్ట. నన్ను ఆతో చెప్పించుకుంటాను, చెట్టాతో చెప్పించుకో. స్టోరీ అంతే ఇప్పుడు వరకు నువ్వే స్టోరీ జస్ట్ చెప్పినాడమ్మా. కుక్ ఉంది అంటే ఒప్పుకున్నారమ్మా వాళ్ళు. ఏంది అది? అంటే మా ఊర్లో కుక్ ఉంది. కుక్కనా? కుక్ వండబెట్టేకి వంట చేసే కూడా మనిషి కావాలని బతుకు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లిస్తారు? ఇప్పుడు అంత చేసి పెట్టేది మా పాప అంటే చెప్పుకో. శారీ చెప్పిండు, ఇండ్లు చెప్పిండు, సరుకులు చెప్పిండు, జీతాలు చెప్పిండు. మళ్ళా వంట మనిషి కూడా వంట మనిషి ఊర్లో ఉంది అని చెప్పుకున్నాడమ్మా. యా ఊర్లో ఉంది? వాళ్ళ ఊర్లో చిత్తూరులో. ఎవరున్నారు? చెప్తా ఉండు. యాక్చువల్ గా ఆడ వంట మనిషి లేదంట. ఊరికే చెప్పుకున్నాడు. ఇదే కదా ఉద్దర మాటలు నిద్ర చేయడం. చాలా డౌల్నారనే. చాలా ఇప్పుడు డౌల్నార. వాళ్ళకి వచ్చినప్పుడు పని మనిషి చూపిల్ల. ఇప్పుడు మనం పని మనిషిని చూపిల్ల. ఇప్పుడు కుక్ పని మనిషి వద్దులే, బాగుండదు. పని మనిషి కాదమ్మా. పని మనిషి కాదు, కుక్ మనకి ఉపయోగపడే మనిషి. కుక్ అన్నా ఒకటేలేప్ప. దాన్ని కుక్ అంటారు, ఇక్కడ వంట మనిషి అంటారు. కానీ మనిషిని మన భాషలో వంట మనిషి అంటే పని మనిషి, వంట చేసే పని మనిషి. ఇప్పుడు వంట మనిషిని చూపించాలి. చూపించేదే కాదు, లైఫ్ లాంగ్ చేస్తే కూడా మంచిది. ఎందుకంటే ప్రాబ్లం రాకుండా. లైఫ్ లాంగ్ వాళ్ళు చేస్తా అంటే నువ్వు నీ పెళ్ళం మెక్కుకుంటే ఇంకా ఇంత అయిపోతారా? ఇద్దరు ఈక్వల్గా అవుతారా? ఏదమ్మా అన్నప్పుడు ఇప్పుడు ఎవరికైనా చెప్పాలన్నా చూపించాలన్నా కూడా వాళ్ళు స్టామినా వాళ్ళది ముందుగా తెలియాలి కదా. వాళ్ళు కెపాసిటీ చేయగలరా లేదా అని. ఇప్పుడు ఏమి ఏమిలే. ఏందో చెప్పండి. ఎందుకు నాంచుతున్నారు? స్టార్ చూపిల్లా లే స్టార్ ఇప్పుడు నేను చూపిస్తాను నీకు. నేనేం చేసిన? నేను చూపిస్తా. ఈ మాట వింటే నీకు స్టార్ ఏందో నేను చూపిస్తా. జమ్మలకి బొమ్మనే ఏదో అది చూపిస్తా నీకు నేను. ఇప్పుడు నేను ఏమి చెప్పినానమ్మా. ఏమని చెప్పినావు? అదే అమ్మా కుక్ ఉందని. ఇదేం ఏరియా? ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కుక్కు. 3 పూట్ల చేసి పెడుతుంది. రుద్రంపేట. పాపకైతే ఏం ప్రాబ్లం అయితే రాదు. నెలకి ఇంత జీతం ఇచ్చి పెట్టుకున్నాడు ఫుడ్ చేసి పెట్టేకి అని చెప్పినాం. వాళ్ళు దిల్కుష్ అయినారు. ఇప్పుడు నాకు ఒకటే తేడాల, ఎవరు ఆ కుక్కు? కుక్ ఎవరు అనేది ఓపెన్ గా చెప్పండి. నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నాకు డౌట్ వస్తుంది. వంట కూడా నేనే అని చెప్పినారా? నీకు డౌట్ వస్తుంది. అది కూడా ఎందుకు చెప్పిండారు మీరు? ఇన్ని చెప్పిన వాళ్ళు ఛానల్ చెప్పుకున్నారు, శారీస్ చెప్పుకున్నారు, ఇంటి బాడీ చెప్పుకున్నారు, జీతాలు చెప్పుకున్నారు, ఇంట్లో అవన్నీ మొత్తం సామాన్లన్నీ వాళ్ళే చెప్పుకున్నారు. ఇంకా వంట మనిషి కూడా ఆయన నేను ఎందుకు చెప్పిండారు? ఏంలే నీకు ఇద్దరికి తలకాయ తిరుగుతుందే. అంటే వాళ్ళు నేను నీకు వంట మనిషిలా కనపడతానా? ఏంది మాట వరుస అన్నీ? ఏందిలే మాట వరుసకు నాకు వాళ్ళ ఊర్లో పెళ్లి చేసుకునే పాపదే నా పరువు పోలాలే. ఎంత కనపడతానా నీకు? నేను బయట నేను అంత మంది సబ్స్క్రైబర్లను పెట్టుకొని అంత ప్రేమలు చూపించే వాళ్ళని పెట్టుకొని కుక్కలాగా చెప్తే చేసి పెడుతుందని చెప్పుకో, మీ చెల్లెలు చేసి పెడుతుందని చెప్పుకో. నేను నీకు కుక్కలా కనపడతానా? ఎట్లా కనపడతాను? మీరు పెళ్లి చేసుకుంటే నోర్మల్ పెళ్లి చేసుకుంటే మీరిద్దరు 3 పెళ్ళాం రాండి మా ఇంటికి డిన్నర్కి రాండి. ఒక రోజు రాండి, 2 రోజులు రాండి. అంతేగాని చేసి పెట్టే నాకేమన్నా తీట
అంతే కాదు మా పూర్వ అనుభవం అడుగుతారు కదా. చెప్పుతో కొడతానా కొడక ఈ కూత కూర్చున్నావంటే తప్పుగా ఆలోచన. ఆహా నువ్వు చేసి పెట్టు, నువ్వు నీ పెళ్ళాం చేసి పెట్టండి లైఫ్ లాంగ్. అమ్మ ఈ భూమి మీద ఎవరికి అంత ఇది లేదమ్మా, మీరు మాత్రం చేయగలుగుతారు. బా ఒకే పూటలో 34 దోశలు పెట్టాను. నేను ఎట్టుకున్నాడు ఇంకా అట్లా 34 దోశలు 4 సార్లు చేసినానంటే నేను పోతా. బా ఆహాహా నీ పెళ్లి మీద బండా వాడా పో, నీ పెళ్ళికి నాకేం చెప్తావు, నీ పెళ్లి చేసుకుంటావు చేసుకోవో పో. మీరు మనసు పెడితే జరుగుతుంది. అట్లా మాట్లాడతావు. ఏ నార్మలే తుడుసు గుడ్డ తెచ్చి పెట్టావా? నువ్వు కాదా తాగి పెట్టింది, నేను నన్ను అంటావులే మైండ్ లే తాగి అని ఆడబెట్టినావు, తాగలేదే. శ్వాస కూడా తీసినావు. నేను నాకు అబద్ధం చెప్పొద్దు, నేను గ్లాస్ నిండా తెచ్చిన లే టవాల్ లేదు ఏం లే చిక్కుతా పంచది తుడుసులే. అట్లా కదా ఆవిరైపోతాయి ఇప్పుడు. అది మాకు తెచ్చి తిక్కో బా భలే గుద్దబల నా కొడుకువే నువ్వు. సోఫా కింద దొక్కుతాడు, టవాల్ మంచి టవాల్ తీసుకొని తుడుస్తాడు. ఓకే చేతా అమ్మా నీకు ఒకటి పద్ధతిగా చెప్తాను, నువ్వు పద్ధతిగా విను, పద్ధతిగా నడుచుకో. ఎక్కడైనా పెళ్లి చూపులు పోయినా ఉన్నది ఉన్నట్లు చెప్పుకో. నీలే ఏందిలే ఏ మెంటల్ నా కొడుక చేసుకో. ఇది ఛానల్ నాది, చీరలు నాది, ఇల్లు నాది, జీతం నాది చెప్పుకోద్దు. అది నేను ఒక పద్ధతిగా ఒక పేరు తెచ్చుకొని మేము ఎంతో ఇదిగా ఉన్నాం. మా పేరు భ్రష్టు లేపద్దు, నన్ను నేల భ్రష్టు లేపుతాను. అమ్మా నిన్ను ఎక్కడ లేపినామమ్మా? ఎక్కడ లేపినాము? ఏంది లేపలేదు రావాని అమ్మంగా లేపలేదంట. వాడ పెళ్లి కూతురుల దగ్గర నేను వంట కుక్ అని చెప్పొస్తారా? వంట కుక్కు కాదు, కుక్ అని చెప్పినాం. చెప్పు తీసుకొని కొడతానా కొడక, మీకు తలకాయల జుట్టు ఉడిపెట్టేట్టు కొడతానా కొడక. పెళ్లి మంచిది కాదు. మమ్మల్ని ఎందుకు భ్రష్టు లేపుతున్నావు? అవి ఉందులే, అవి చెప్పుకునే బదులు నేను యూట్యూబర్, మేము యూట్యూబర్ ఛానల్లో కూడా నేను యాక్ట్ చేస్తాను. తర్వాత నేను ఎడిటరు, అవన్నీ నా వర్క్ అంతా బాగుంటుంది. మంచిగా సంపాదన వస్తుంది. నా భార్య నేను పోషించగలుగుతాను, నా భార్యకి ఏది లోటు లేకుండా నేను చూసుకోగలుగుతాను. మీకు నమ్మకం కలిగితేనే ఇవ్వండి అని చెప్పుకో పద్ధతిగా. అది ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇట్లా అన్ని డూపులన్నీ చెప్పుకున్నావంటే రేపు పొద్దున్న తాళి కట్టినాక ఖచ్చితంగా ఒక్కొక్కటి బయటపడతాయి. దూరం ఆలోచన. ఇది తక్కిడి బిక్కిడి నా కొడుకు మాట్లాడి నువ్వు తక్కిడి బిక్కిడి కావద్దు. అట్లా అంటే ఇప్పుడు మీరు ఒప్పుకోరమ్మా దీన్ని? నేను ఒప్పుకోను, నేను ఇరుక్కోను. అట్లా సమస్యల్లో నేను ఇరుక్కోను. ఇరికిస్తాం. ఆ పాపని నేను మోసం చేయను. నేను చెప్పేస్తా, తాళి కట్టే ముందరైనా చెప్పేస్తా. ఒక పాపకి అన్యాయం చేయను, నేను న్యాయమే చేస్తా. నేను ఎట్లా చేయనిస్తా? నాకు అన్నీ తెలుస్తాయి. తెలియకుండా నాకు చెప్పనని నాకు తెలియదు అనుకోద్దండి. అంత అవేకంగా ఆలోచన చేయొద్దు, మైండ్ పెట్టి ఆలోచన చేయండి. అవును మా పైన దానికంతా ఒప్పుకున్నారు కదా. అయినా ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నన్ను చూడలేదు అనుకుంటారేమో. చూస్తా అంట అన్ని ఒప్పుకున్నా. వంట ఒకటే కదా నీకు ప్రాబ్లం. నేను ఏది ఒప్పుకోను బాబా, నేను ఏది ఒప్పుకోను. సర్లే వంట ఏది ఒప్పుకోను, అన్ని క్యాన్సిల్. వంట తీసేసి క్యాన్సిల్. నిజమే చెప్పు. జొమాటో డెలివరీ బాయ్ ఉందో ఆయమ్మ మాకు రెగ్యులర్ గా హోటల్స్ నుండి డెలివరీ చేస్తుంది. డెలివరీ బాయ్ ఉందో, నీ లవర్ ఉందో, ఇంకా ఎవరన్నా నీ లవర్ వాళ్ళ అమ్మ ఉందో చెప్పించుకోండి, నాకు కావట్టదు. నువ్వు ఇట్లా తిక్కడ పడక చేయొద్దు నా దగ్గర. నేను ఒప్పుకోను, దేనికి ఒప్పుకోను. ఛానల్కి ఒప్పుకోను, మా శారీస్ దానికి ఒప్పుకోను, నేను ఏ దానికి ఒప్పుకోను. నీ పెళ్ళి జరగాలని హ్యాపీగా నేను దేవుడిని నేను కూడా ముక్కుంటా, మంచి పాప దొరకని అని. కానీ నువ్వు ఉన్నది ఉన్నట్లు చెప్పుకొని పెళ్లి చేసుకో. అబద్ధాలు చెప్తే ఎప్పటికైనా డేంజర్. ఇప్పుడు అమ్మాయిలు ఎట్లున్నారంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఎట్లా, ఏం జాబ్ చేస్తాడు, ఎంత ఆదాయం వస్తుంది, వాళ్ళకి ఎంత వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయి, అబ్బాయి స్లిమ్గా ఉన్నాడా, స్మార్ట్గా ఉండల్లా, చదువు ఉండల్లా. నువ్వు చూసా, నువ్వేమో
ఇట్లా ఉంటే నేను ఎవరు చేసుకుంటారు? నీకన్నా నీకన్నా నువ్వే ఆయప్ప దగ్గర ఉన్నావంటే ఎవరైనా కానీ ఇస్తారు. లే సొగిలకు దొమ్మలకే ఇచ్చి కొడతా. మోయే నువ్వు ఫస్ట్ స్లిమ్గా నిన్ను ఎవరైనా లైక్ చేస్తారు. నువ్వు ఇట్లే ఉన్నావనుకో నిన్ను ఎవరు లైక్ చేయరు. ఏ అమ్మాయి నీకు ముందుకు రాదు. వచ్చినా కూడా ఉండు, నువ్వు వచ్చినా కానీ వస్తుంది లేదా లే వస్తుంది కానీ నీ సైజుకి తగ్గట్టు అమ్మాయిని ఎత్తుక్కోలను. కాదమ్మా, మీరు కొంచెం మనసు పెట్టారు. చెటాకు కూడా అట్లుంటేనే ఇష్టం అంట, లావు ఉంటేనే ఇష్టం అంట. ఆయన ఒక 4-5 అబద్ధాలు చెప్పండి. 1000 అబద్ధాలు ఆడ 5 అబద్ధాలు. నేను ఏంటి చెప్పను చెట, మీరు చెప్పొద్దండి, జస్ట్ ఒకసారి అవి కూడా వద్దమ్మా. దో వచ్చినప్పుడు నువ్వు ఏం మాట్లాడద్దు వాళ్ళ ముందర. వాళ్ళు ఏం అడిగినా గానీ 5 ప్రశ్నలకి ఊరికే మేడ ఇట్లా అనుకుంటాను అంతే. నేను పోతా చెక్కలేకి. ఏమ్మా మా పిల్లోనికి పనేమో నువ్వేనా, పని మనిషి నువ్వేనా అంటే లే నీకు ఎట్లా కనపడతాను సరే సరే అది వద్దులే, పని తిరుగుతాంది లేదు వద్దులే అది వద్దు. జీవితం చూపించినాడు నాకేమన్నా చెప్తావా? ఏంది జీవితం చూపిస్తాడా? ఏంది జీవితం? ఎట్లా వస్తుంది ఆ మాట నీకే? అంటే లైఫ్ ఇచ్చినాడు, ఛానల్ పెట్టించి వ్యాపారం పెట్టించి నీకు సొసైటీలో నాకు ఇట్లా ఆ పిల్లోడు చిన్నగా ఉన్నప్పటి నుండే నాకు ఇట్లా ఐడియాస్ అవి ఇచ్చినాడు. నాకన్నా ముందు కూడా పుట్టినాడు, నాకు హాస్టల్ కూడా పెట్టించినాడు, లేడీస్ కార్నర్ కూడా పెట్టించినాడు. స్కూల్లో ఉన్నప్పుడే లేడీస్ కార్నర్ పెట్టించినాడు అని చెప్తే మేలుగా. నోర్మయ్యా లోఫర్ నా కొడక నోర్మయ్య. ఏది ఎట్లా మాట్లాడాలా, ఏది ఎట్లా అని కూడా అర్థం నీకు అర్థమే రాదు. అతి తెలివి ఉంటే ఇదే ఉంటుంది. సరేలే అయితే మళ్ళా ఓకే కదా? నేను ఓకే లేదు. నాట్ ఓకే కదా? లేదు దేనికి ఓకే లేదు. అట్లా కదమ్మా, నీకు వద్దు అన్న దానికి ఓకే కదా? లేదు మీరు ఏదో తిరగా మరగా చేస్తారు నాకు తెలుసు. అట్లా కదా? లేదు దేనికి ఓకే లేదు. నేను అస్సలు ఒప్పుకోను. మీరు అబ్బా ఓకే కదా అంటే అంటే ఓకే కదా నీకు నాట్ ఓకేనా? మీరు చాలా మేధావి. నీకు వద్దా? నాకి నాట్ ఓకే కదా? ఏ దాంట్లో కూడా సంబంధమే లేదు. అదే నీకు నాట్ ఓకేకి ఓకే కదా? ఏమో నా భాష నాది, మీ భాష నేను వాడను. మీ భాషలో తేడాలు ఉన్నాయి నాకు బాగా తెలుసు. మీరు ఎట్లా వాళ్ళు మీ రకం ఏదంటే ముంత పెట్టి చొమ్ము తెంపుపోయే రకంగా లేదమ్మా. ముంత ఏంది చొమ్ము ఏంది, నీకు సరుకులతో సహా అన్ని తెచ్చిస్తామని చెప్తాను. మేము ఎత్తకపో మేడ వద్దప్ప. మీ సరుకులు వద్దు, మీ పంచాయతీ పంచాయతీ నాకు వద్దప్ప. జస్ట్ నాకు అవసరమే లేదు. నేను హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా ఉంటాను. కొడితే 1000 రూపాయలు ఇస్తాడంట. నువ్వు ఇప్పించుకోవా పంచ కట్టుకొని పేదరాయిడాకట్లా బిల్డప్ ఇచ్చుకుంటూ ఇద్దరు ఏమొచ్చినారు పొద్దున్నే ప్లాన్లు వేసుకున్న ఆయన. ఈరోజు గురు పౌర్ణమి, దేవుడికి పోతున్నారు, ఇన్ని అబద్ధాలు చెప్పిస్తారా నాతో? లే మంకు నా కొడుక,